అందరికీ నమస్కారం. మొబైల్ ఎక్సెల్ ఇంటర్వ్యూ సిరీస్లోని ఎపిసోడ్ 13కి స్వాగతం. ముందుగా మనము ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేమిటి అంటే ఐ లాస్ట్ మై జాబ్ బికాస్ ఆఫ్ ఎక్సెల్ మిస్టేక్. నేను చేసిన ఒక ఎక్సెల్ మిస్టేక్ వల్ల నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. ఇమాజిన్, మీరు ఒక ఎక్సెల్ రిపోర్ట్ సెండ్ చేస్తారు. నెక్స్ట్ డే హెచ్ఆర్ కాల్ చేస్తారు. దెర్ ఈస్ అ మిస్టేక్ ఇన్ యువర్ రిపోర్ట్. హార్ట్ బీట్ పెరిగిపోతుంది కదా. టుడే ఐల్ షో యూ హౌ వన్ స్మాల్ ఎక్సెల్ మిస్టేక్ కెన్ కాస్ట్ యువర్ జాబ్ అండ్ హౌ యూ క్యాన్ అవాయిడ్ ఇట్. ఇది జస్ట్ స్టోరీ కాదు, రియల్ లైఫ్లో చాలామంది ఫేస్ చేస్తారు. చిన్న మిస్టేక్ వల్ల పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు. లెట్స్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. ద మిస్టేక్, అసలు మిస్టేక్ ఏం జరిగిందో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఎంప్లాయీ ఎక్సెల్లో ప్రిపేర్ చేశాడు. సేల్స్ టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి, బట్ స్మాల్ మిస్టేక్ చేశాడు. ఇన్స్టెడ్ ఆఫ్ కరెక్ట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ A1:A5 రేంజింగ్ని పెట్టకుండా రాంగ్ రేంజ్ సెలెక్ట్ చేశాడు. అప్పుడు రిజల్ట్ కూడా రాంగ్ వస్తుంది. టోటల్ రాంగ్. బాస్కి రాంగ్ డేటా వెళ్ళిపోయింది. అసలు తప్పు ఎక్కడ జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ సేల్స్ డేటా ఉంది కదండి. ప్రోడక్ట్ ఏ యొక్క అమౌంట్ వచ్చేసి 25,000, ప్రోడక్ట్ బి యొక్క అమౌంట్ వచ్చేసి 32,500, అలాగే ప్రోడక్ట్ సి యొక్క అమౌంట్ వచ్చేసి 28,750 అండ్ ప్రోడక్ట్ డి యొక్క అమౌంట్ వచ్చేసి 31,250. ఇప్పుడు మనకు దీని యొక్క టోటల్ కావాలి. సో టోటల్ వచ్చేసి మనకు 1,17,500 వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఆన్సర్ ఏముంది? 86,250. ఎందుకు ఉంది? మిస్టేక్ చేసినందుకు ఉంది. అసలు ఎందుకు మిస్టేక్ జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ B1:B5 పెట్టాల్సింది బదులు B4 పెట్టాం. సో కాబట్టి అందుకు మిస్టేక్ జరిగిపోయింది. సో ఇక్కడ B2:B5 పెట్టినామంటే మనకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు మనకి టోటల్ కరెక్ట్ వచ్చింది కదా. ఇందాక మనకు టోటల్ రాంగ్ వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ ఫార్ములాలో రేంజింగ్ తప్పు తీసుకున్నాం. ఇక్కడ మనము B2 నుంచి B5 వరకు సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ఇందాక B4 వరకే సెలెక్ట్ చేసాం. కాబట్టి అప్పుడు మనకు టోటల్ ఎంత వచ్చింది? 86,250 వచ్చింది. అదే ఇప్పుడు మనము కరెక్ట్ రేంజింగ్ కనుక ఇచ్చాము అంటే మనకు ఆన్సర్ కూడా కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది కదా. సో ఇందాక నేను చూపించినట్లుగా అట్లా చేసినప్పుడు ఏమైపోయింది? మిస్టేక్ అయిపోయింది. ఎందుకు? రేంజింగ్ తప్పు పెట్టడం వల్ల మనకు మిస్టేక్ అనేది జరిగిపోయింది. ద ఇంపాక్ట్, అసలు అలా చేయడం వల్ల ఇంపాక్ట్ అనేది ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ డే మీటింగ్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది. నెంబర్స్ మ్యాచ్ అవ్వలేదు. క్లయింట్ కన్ఫ్యూజ్ అయ్యారు. మేనేజర్కి చాలా కోపం వచ్చింది. సో చిన్న మిస్టేక్ వల్ల కంపెనీకి పెద్ద డ్యామేజ్, ట్రస్ట్ కూడా తగ్గిపోతుంది కదా. సో కాబట్టి మనం దీన్ని ఎలా అవాయిడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హౌ టు అవాయిడ్ దిస్. నా ఇంపార్టెంట్ పార్ట్, ఆల్వేస్ ఎప్పుడైనా సరే ఎక్సెల్ రిపోర్ట్స్ చేసేటప్పుడు డబల్ చెక్ చేసుకోవాలి. ఫార్ములాని మనం డబల్ చెక్ చేసుకోవాలి. అలాగా డబల్ చెక్ చేసుకోవడం వల్ల మనకు ఇలాంటి మిస్టేక్స్ అనేవి రిపీట్ కావు. అలాగే రేంజ్ కరెక్ట్గా ఉందా చెక్ చేయాలి. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఇక్కడ రేంజింగ్ కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది కూడా బాగా చెక్ చేసుకోవాలి. అలాగే ఫార్ములాస్ కూడా చెక్ చేసుకోవాలి. ఫైనల్ రిపోర్ట్ వెరిఫై చేయాలి. ఫస్ట్ మనం ఏమేం చేయాలి? ఫార్ములా డబల్ చెక్ చేసుకోవాలి, రేంజ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఫైనల్లీ రిపోర్ట్ వెరిఫై చేయాలి. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్పినట్లుగా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ B2:B5 వరకు ఉంటే మనకు రేంజింగ్ కరెక్ట్గా ఉంది. సో ఆన్సర్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు చెక్ చేసుకోవాలి. అప్పుడే అక్యురసీ కరెక్ట్గా ఉంటుంది, మనకు రిజల్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది. లేదు, ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే స్మార్ట్ AI ట్రిక్. స్మార్ట్ పీపుల్ ఇలా యూజ్ చేస్తారు. యూజ్ ChatGPT.
చెక్ మై ఎక్సెల్ రిపోర్ట్ అని మీరు కనుక చాట్‌జీపీటీలో టైప్ చేశారు అంటే ఏఐ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది, ఎర్రర్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. సో కాబట్టి నార్మల్గా అయితే ఎక్సెల్ రిపోర్ట్స్ చేసేటప్పుడు ఫస్ట్గా మనము డబల్ చెక్ చేసుకోవాలి, ఫార్ములాని డబల్ చెక్ చేసుకోవాలి, అలాగే రేంజింగ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఫైనల్గా వెరిఫై అయిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. లేదు ఇదంతా మా వల్ల అవ్వదు అంటే కనుక ఈజీ ట్రిక్ ఏంటి అంటే స్మార్ట్ ట్రిక్. జస్ట్ చాట్‌జీపీటీలో చెక్ మై ఎక్సెల్ ఫార్ములా అని టైప్ చేశారంటే ఏఐ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెరిఫై చేస్తుంది. సో ఇంటర్వ్యూలో ఈ స్టోరీ యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో ఏమన్నా ఇలా అడిగితే కనుక అబౌట్ దీని గురించి ఇంటర్వ్యూలో మీరు ఈ స్టోరీని వాడచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ ఆల్వేస్ ఫోకస్ ఆన్ అక్యూరసీ అండ్ డబల్ చెక్ మై ఎక్సెల్ రిపోర్ట్స్. నేను అక్యూరసీ మీద ఫోకస్ చేస్తా, మిస్టేక్స్ అవాయిడ్ చేస్తా. హెచ్ఆర్కి చాలా ఇంప్రెస్ అవుతారు. మీరు ఇలా చెప్పారంటే కనుక హెచ్ఆర్ చాలా ఇంప్రెస్ అవుతారు. సో ఈరోజు మనం ఏ టాపిక్స్ కవర్ చేసుకున్నాము అంటే ఎక్సెల్లో హరీ అవ్వకండి, ఆల్వేస్ వెరిఫై డేటా, యూజ్ స్మార్ట్ టూల్స్, వన్ స్మాల్ మిస్టేక్ బిగ్ ఇంపాక్ట్. ఇలాంటి రియల్ లైఫ్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో ఎవరైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేయదండి. మీరు వీడియోని స్కిప్ చేశారంటే కనుక మీకు క్లియర్గా అర్థమవ్వదు. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఏదన్నా టాపిక్ గురించి కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను టాపిక్ మీద వీడియో చేసి మీ ముందుకు వచ్చేస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే స్కిప్ చేశారు అంటే మీకు క్లియర్గా అర్థం కాదు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.